ఇప్పుడు ఈ రాజ్యాధికార పార్టీని తీన్మార్ మల్లన్న ఏ విధంగా నడపగలుగుతాడు? సో బీసీలు కోణంలో మాట్లాడుతున్నారు, మరి బీసీల కోసమే అని చెప్పేసి అంటున్నారు. బీసీలు దాదాపు 56% ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీలు ఈయన పార్టీ తోటి కలిసేటువంటి అవకాశం ఉంటుందా? తీన్మార్ మల్లన్న తోటి ఎస్సీ ఎస్టీలు కలిసేటువంటి అవకాశం ఉంటుందా? నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకున్నది. అదే బీసీల హక్కుల కోసం కావచ్చు, బీసీల రాజ్యాధికార సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని నిన్న తాజ్ కృష్ణ వేదికగా తీన్మార్ మల్లన్న ప్రకటించడం జరిగింది. సో ఆ ప్రకటనలో భాగంగా చాలా మంది బీసీ మేధావులు కూడా అందులో పాల్గొనడం కూడా జరిగింది. దీనిలో అసలు తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ అనేది సక్సెస్ఫుల్ అవుద్దా లేదా అనేది మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు దిశలో వచ్చినటువంటి ఆర్టికల్ కూడా ఒక్కసారి చూసి దాని గురించి కూడా చదివే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవం వాటా అధికార నినాదం ఎరుపు ఆకుపచ్చ రంగు పిడికెలతో జెండా. పార్టీ పేరును ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల తలరాత మారే రోజు బీఫామ్లు అడుక్కునే పరిస్థితి ముగిసినట్టే. బీసీల హక్కులు రాజ్యాధికారం కోసం పార్టీ స్థాపన. తీన్మార్ మల్లన్న హోటల్ ముందు ఆయన ఫ్లెక్సీలు చేసిన దుండగులు అంటూ కూడా చూస్తారు. దుండగులు కాదు, అది జనరల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు నిబంధనల విరుద్ధంగా ఉంది కాబట్టి తీసేసినట్టు తెలుస్తా ఉంది. సో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా, కాంగ్రెస్ లో ఉన్న బంధం తెగిపోయినట్లు అంటూ చూస్తాను. సో వాస్తవంగా తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. సో ఇప్పుడు ఆయన సొంతగా ఒక పార్టీ పెట్టింది కాబట్టి ఇప్పుడు ఆ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాడా అనేటువంటి అనుమానాలు కొంత బలపడతా ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఆల్రెడీ మొదట 2021-22లో ఎలక్షన్ జరిగినాయి. అప్పుడేమో పల్లరాజేశ్వరరెడ్డి గెలిచిండు. ఆ తర్వాత జనగాం ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలవడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేసిండు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న గెలవడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఇప్పుడు రాజీనామా చేస్తాడా ఏంటిది అనేది కొంత స్తబ్దుగా అయితే కనబడతా ఉంది. చాలా చాలా డెప్త్గా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజకీయాల్లో ఒక చాలా చాలా తొందరగా ఎదిగినటువంటి ఒక నాయకుడిగా మనమైతే చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ఆయన రంగంలోకి, రాజకీయ రంగంలో కొత్త పార్టీని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ రాజ్యాధికార పార్టీని తీన్మార్ మల్లన్న ఏ విధంగా నడపగలుగుతాడు? సో బీసీలు కోణంలో మాట్లాడుతున్నారు, మరి బీసీల కోసమే అని చెప్పేసి అంటున్నారు. బీసీలు దాదాపు 56% ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీలు ఈయన పార్టీ తోటి కలిసేటువంటి అవకాశం ఉంటుందా? తీన్మార్ మల్లన్న తోటి ఎస్సీ ఎస్టీలు కలిసేటువంటి అవకాశం ఉంటుందా? ఇక్కడ కొన్ని అనుమానాలు, కొన్ని డౌట్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి దాని గురించి కొంత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే దానికి ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుత రాజకీయాలలో డబ్బు చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. సో అంత పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను తీన్మార్ మల్లన్న సమకూర్చుకోగలుగుతాడా? ఇక్కడ చాలా విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సరే ఇప్పటి వరకు ఆయన జర్నీలో సరే ఆయన క్యూన్యూస్ ద్వారా కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ కాంగ్రెస్ చేరిన క్యాంపెయిన్ కమిటీ కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఎమ్మెల్సీ కావచ్చు, ఇవన్నీ చూసినట్లయితే సరే అక్కడి వరకు ఒక ఉంటుంది కావచ్చు, ఆయన ఆర్థిక వనరులు సమకూర్తే కావచ్చు. కానీ ప్రస్తుతం తన ఓన్ పార్టీలో భాగంగా తనకు అంత పెద్ద ఎత్తున ఆర్థిక అవసరాలు తీరుతాయా? ఆర్థిక అవసరాలు ఏ విధంగా పార్టీకి సమకూరుతాయి? సో పార్టీ ఆఫీస్ కావాలి, పెద్ద ఆఫీస్ కావాల్సి వస్తుంది, దానికే 2-3 లక్షలు కావాల్సి వస్తుంది, ప్లస్ దానికి ఎంప్లాయీస్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కావాల్సి వస్తాయి కదా. అంత ఈజీగా ఉంటుందా అనేది కూడా ఒక డౌట్గా ఉంటుంది. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మనుగడ ఏ విధంగా కొనసాగుతుంది అనేది తెలంగాణ సమాజంలో కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతూ ఉంది. సో బీసీల కోసమే పార్టీ అంటూ ఉన్నారు. సో మరి ఎస్సీ ఎస్టీ కలుపుకుంటారా లేదా అనేది కొన్ని అనుమానాలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు తీన్మార్ మల్లన్నని ముందుకు పోనిస్తారా? సో ఆయన జనరల్ కూడా తన యొక్క వాక్చాతుర్యం కావచ్చు, తన యొక్క కాంట్రవర్సీ కామెంట్స్ తోటి ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. సో ఆ క్రమంలో మరి ఆయన వెంట నడవడానికి ఎంతమంది పోతారు? సో ఇప్పుడు బీసీ సంఘాల నుంచి ఎంతమంది ఆయనతో నిలబడతారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉన్నది. సో అది భవిష్యత్తు తేల్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఇక్కడ ఒక చిన్న ఇష్యూ కూడా ఉంది.
సో బీసీఎఫ్ పార్టీ ఇవ్వాలని మాపై తీన్మార్ మల్లన్న ఒత్తిడి ఇచ్చేందుకు మేము ఒప్పుకోలేదు. ఆయన కోసం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్టు క్రియేట్ చేశాం. మాకే మూడు నామాలు పెట్టారు. ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగే వ్యక్తి బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణ అంటూ చూస్తా ఉన్నాం. సో అసలు జనరల్గా నిన్న 17వ తారీఖు జరిగినటువంటి తాజాగా జరిగేటువంటి మీటింగ్లో బీసీఎఫ్లో ఆయన చేరుతాడు. దానిలో ఎగ్జిక్యూటివ్ నేషనల్ ప్రెసిడెంట్ తీసుకుంటాడు. కంప్లీట్గా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆయన గుప్పిట్లో ఉంటుందని కొంత సమాచారం మాకు రావడం జరిగింది. కానీ ఎందుకో మరి గత 2 రోజుల్లో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా బీసీఎఫ్లో చేరకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి ఆ పేరును కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో దీనిలో ఎంతవరకు ముందుకు పోతుంది, ఎంతవరకు ఏంటిది అనేది కాలం నిర్ణయించడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవిపై ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన పార్టీని పూర్తిగా విడినట్టు స్పష్టమవుతుంది. పదవికి రాజీనామా చేస్తారా లేక కొనసాగుతారా అని చర్చించుకున్నారు. ఇప్పటికే మల్లన్న కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపైన తన అభిప్రాయం స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటుతో కాంగ్రెస్ తో ఉన్నటువంటి బంధం దాదాపు తెగిపోయినట్లే. సో కానీ ఎమ్మెల్సీ పదవిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేయడంతో ఆమెను పార్టీని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మల్లన్న కూడా రాజీనామా చేస్తారా కొనసాగుతారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో టెక్నికల్గా అంటే కాంగ్రెస్ తోటి తనకు ఉండేటువంటి బంధం కంప్లీట్గా తెగిపోయింది తీన్మార్ మల్లన్నకి. సో ఆయన ఓన్ పార్టీ కూడా పెట్టడం జరిగింది. సో ఈ క్రమంలో తనకుండే కాంగ్రెస్ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్సీ పదవి అవుతుందో దానిలో కొనసాగుతాడా రిజైన్ చేస్తాడా అనేది చాలా బలమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో దీనికోసం మరి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా కొనసాగుతారా లేకపోతే రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోతారా? ఇప్పుడు గతంలో కవిత అంశం కూడా ఉంది కదా. కవితను ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టి నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జరిగింది. సో ఆ ప్రకటించిన నేపథ్యంలో కవిత బాటలో తీన్మార్ మల్లన్న కూడా నడిచేటువంటి అవకాశం ఉంటుందా? కవిత ఏ విధంగానైతే ఎమ్మెల్సీకి రిజైన్ చేసిందో సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా తన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తాడా అనేది ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కొంత చర్చ జరుగుతోంది. రేపు మాపు ఈ వారం లోపల కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీతో వచ్చినట్టు ఎమ్మెల్సీ పదవి నీకు అవసరమా అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద కామెంట్ చేయడం కూడా సిద్ధమైనట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఈ తీన్మార్ మల్లన్న రాజీనామా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ అది అవకాశం వస్తే మరి ఏ విధంగా వినియోగించుకుంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ స్టోరీ మిత్రులారా.